ఊరుకోరండి, పెద్ద సౌండ్లు వచ్చేది. మన తాళాలు ఈ 2 చేతులే. ఈ తాళాలు వాయించినా చాలండి, హల్లెలూయా. చప్పట్లు కొట్టినా చాలండి. అసలు ఇంకో విషయం తెలుసా, అసలు పాటలకి వాయిద్యాల దాకా వెళ్ళవసరం, మనం చప్పట్లు కొడితేనే ఎంత గంభీరంగా ఉండదు. ఒకసారి వాయిద్యాలు ఆపండి, చప్పట్లు కొట్టండి. యెహోవాను గానము చేసేదము, కొట్టాలి చప్పట్లు. మన తాళాలు ఇయే. రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదను, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఎంత బాగుంది చప్పట్లు. చాలామంది బాగా కొడుతున్నారండి, నాకు కనపడుతున్నారులేండి. నాకే కనపడితే దేవుడు కనపడరా? ఎలాగా? హేమాను వృత్తి ఎంత గొప్పదంటే అంత గొప్ప వృత్తి కలిగిన వాడు కూడా అంటే తాళాలు వాయించేవాడంట, తగ్గించుకొని. అందుకని దేవుడాన్ని గొప్పవాడిని చేశాడు. హల్లెలూయా. నేను కూడా మొట్టమొదటిలో చప్పట్లు కొట్టేవాడిని, తాళాలు వాయించేవాడిని, మురకాసులు వాయించేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని. అండ్ నాకు ఒక్కోసారి కోటాలకు వెళ్తే అక్కడ డ్రమ్ములు మురకాసులు ఆ సెంటర్లో లేకపోతే తప్పేళాలు వాయించేవాడిని. అలాగే ఏ దొరికితే దాన్ని చెక్క మీద నేను వాయించేసే ప్రార్థన జరిగిపోయేది. అలాగ దేవుణ్ణి అరిదిగా గణపరిచి స్తుతించి ఆరాధించాం. నేను పెద్ద అయ్యగారిని అబ్బాయిని అనే మైండ్ అసలు ఎక్కడ ఏ కోసం నాకు కనపడేది కాదు. అలా తగ్గించుకొని చేశాం కాబట్టి దేవుడు ఒక పరిస్థితికి ఎక్కించి నడిపిస్తున్నాడు. ప్రియులారా, మీరు కూడా తగ్గించుకొని దేవుని ఆవరణలో తాళములు వాయించడానికి చప్పట్లు కొట్టగలిగితే హేమాను వల్ల మీరు కూడా పరిస్థితికి ఎక్కేదరు. అలాగని 16:41 వచ్చింది. 16:41 హేమాను ఇంత గొప్పవాడు గల కారణాలు. యెహోవా కృప నిత్యమునునని ఆయనను స్తుతి చేయటకై వీరితో కూడా హేమానును ఎదుగుతును పేళ్ల వరుసను ఉదాహరించబడిన మరి కొందరిని నియమించిరి. హల్లెలూయా. హేమాన్ని ఎందుకు నిర్ణయించారు, దేనికి నిర్ణయించారనంటే ఆయన్ని రాజ మహారాజశ్రీ రాజుగారి పిఏ గారు వస్తున్నారు ఓ అని కుర్చీలో కూర్చోబెట్టాడు. నిర్ణయించలే. దేని నిర్ణయించారంట? ఆయన్ని మందిరంలోకి వచ్చి స్తుతి చేయుటకు నిర్ణయించాడంట. హల్లెలూయా. ఒక సావుకుడిని మా నాన్నగారు ఉన్న టైంలో బేర్షెబా గారు, వింటున్నావా? బాగా వింటావు, నువ్వు శ్రద్ధగా వింటావండి వాక్యం. అందుకని దేవుడు శ్రద్ధగా ఇప్పటివరకు మంచి ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. స్తుతి ప్రార్థన పెట్టయ్యా అన్నాడండి. అలాగే 2-3 కోటాలలో ఆయనకి స్తుతి ప్రార్థన ఇచ్చాడు. పొద్దున్నే మీటింగుల్లో స్తుతి ప్రార్థన ఇచ్చాడు. స్తుతి ప్రార్థన ఇస్తే ఓ రోజు మేము బయటికి వెళ్తా కట్టాం. బయలుకంటే లోకంలో కాదండి, బయలుకంటే చాలామంది తెలిసేవాడు. అలాగ బయలుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ పాస్టర్ గారు అంటే ఈ అయ్యగారు అంటాడు, ఏంటయ్యా నాన్నగారు నాకు స్తుతి ప్రార్థనే ఇస్తాడు. ఏమి వీడేంటి, ఏమి ఇవ్వాలి నీకు? మధ్యాహ్న ప్రసంగం ఇవ్వాలి నాకు, రాత్రి ప్రసంగం ఇవ్వాలి నాకు. అది కానీ స్తుతి ప్రార్థన ఇస్తాడండి నాన్నగారు. నేను ఎట్ట కనపడుతున్నావు? హేమాన్లా కనపడుతున్నావు అయ్యా. హేమానికి ఏమి ఇచ్చారండి అక్కడ? స్తుతి ప్రార్థన ఇచ్చారు. ఎంత అదృష్టం అండి. హల్లెలూయా. స్తుతి చేయుట దేవునికి ప్రీతికరమైన యాగం. హల్లెలూయా. నేను అన్నాను, పెచ్చవాడా నేను ఎవరిని చెప్పరేంటండి? నాన్నగారి అబ్బాయిని. నాకే స్తుతి ప్రార్థన ఇస్తుంట నువ్వేందయ్యా మాట్లాడుతున్నావు అన్నాం. ఆ స్తుతి ప్రార్థన దక్కడం కూడా అదృష్టం అయ్యా. హేమాన్ లాగా స్తుతి చేయట ప్రీతికరమైన యాగం. ఇప్పుడు రాజుగారు కాబట్టి వీరికి మెయిన్ ప్రసంగిద్దాం, రాజుగారి దగ్గర ఉన్నాడు కాబట్టి అనేసి అలాగే ఇవ్వలా. ఆయనకి ఏమి ఇచ్చారంట నిర్ణయం? నువ్వు స్తుతి చెయ్యాలయ్యా చర్చిలోకి వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా పొద్దున్నే స్తుతి హేమాన్ లాగా చేస్తున్నారా? మరి హేమాన్ గారు అయితే అంత రాజుగారి దగ్గర ఉండి ఆయన కూడా వచ్చి స్తుతి చేయటానికి నిర్ణయించబడ్డాడు కాబట్టి స్తుతి చేసేవాడు. అందుకని ఆయన కీర్తి ప్రసిద్ధి అయిపోయినది. హల్లెలూయా. ప్రియులారా, స్తుతి చేయటం వెనకంజి వేసేవాడు కదా. మరి మీరు ప్రభు దగ్గర అడిగే విషయంలో మాత్రం ఏమీ వెనకాడరు. స్తోత్రం చేసి ప్రభుకి థ్యాంక్స్ చెప్పే విషయంలో మాత్రం పొద్దున్నే లెగితంగా స్తుతి ప్రార్థనకి ఒకళ్ళు అయితే అయ్యగారే చేసుకుంటారు స్తుతి ప్రార్థన. ఒకళ్ళ ఆడవాళ్ళు అయితే నిండా ముసుకేసుకొని అదేమంటే స్తుతి చేయలేస్తున్నావా మా తిరిగిదా. కొంతమంది ఆ పైన పుడుకుంటారండి. ఇక్కడ ప్రార్థన రొమ్మిన పడుతున్న పైనుంచి లేచి కూర్చొని అక్కడ స్తుతిలో లేచాలా?
మాట్లాడండి. యామాన్ ఏం చేసేవాడంట? ఆయన ఎవరండి? రాజుగారి దగ్గర పిఏ గారు ఇండి కూడా స్తుతి చేయడానికి తెల్లరగడ్డ ఆయన వచ్చి స్తుతి ప్రార్థన పెట్టేవాడంట. హల్లెలూయా. స్తుతి ప్రార్థన పొద్దున వచ్చి పెట్టేవాడంట. స్తోత్రం చేయడానికి ఆయన నిర్ణయించబడ్డాడు. ఆయనతో పాటు కొంతమంది కూడా ఆయనను స్తుతి చేయడానికి వీరితో కూడా హేమాను నిర్ణయించాడు. ఏమని స్తుతి చెల్లించాలి? మళ్ళీ యెహోవా కృప నిరంతరం. ఏం చెప్పాలి? ఒకటే మాట, పద్దాకి ఇంకోటి లేదు. ఇక మళ్ళీ యెహోవా కృప నిత్యముండును గాక అనండి, 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 అనాలి. యెహోవా కృప నిత్యముండును గాక, యెహోవా కృప నిత్యముండును గాక. ఆయన కృప వలన బతికి ఉన్నాం. స్తోత్రమయ్యా, 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 స్తుతులయ్యా. ఇలాగా ఒకటే పాయింట్, యెహోవా కృప నిత్యముండునుగా. కానీ స్తోత్రములు చెల్లించడానికి నిర్ణయించబడ్డాడంటే హేమాన్ గారు. ఏంటంటే మా జీవితం రండి మేము ఎవరు అనుకున్నాం అన్నాడా? హేమాన్ గారు అందుకని అంత ప్రసిద్ధికి ఎక్కాడు. ఇంకా హేమాన్ గారు 16:42 వచ్చిన బోరలు ఊదుటకును. అమ్మా ఏంటమ్మా? బోరలు ఊదుటకును. సరిగ్గా చదువు. బిర్యానీ తినుడే కానీ ఉంటుంది అక్కడ బోరలు అంటున్నావు. బోరలు ఊదుటకును. హేమాన్ గారిని దేనికి నిర్ణయించారయ్యా? బోరలు ఊదుట కంటే మైక్ పట్టుకొని చెప్పటానికి స్తుతి ప్రార్థన మళ్ళీ మైక్ పట్టి బోర్లు కూడా. అంటే అప్పుడు బోర్లు అండి. అప్పుడు ఈ సౌండ్ బాక్స్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు కదా. అప్పట్లో బోర్లు పొడుగ్గా బోర్ ఉండేది. క్రైస్తవ ఉద్యోగ కుటుంబంలో దాంట్లో నా చిన్నప్పుడు కూడా బోర్లు ఉన్నాయండి. మైసెట్లు ఎప్పుడు వచ్చినండి? నా చిన్నప్పుడు నాకు 10 ఏటప్పుడు ఈ హౌస్ కంపెనీ అవి అని బయటకు వచ్చినాయి. అంతకుముందు లేవండి సరిగా. షూర్ మైక్ ఫస్ట్ నేము షూర్ అనే ఒక మైక్ ఉండేది. అదే ఫస్ట్గా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అది అమెరికా కంపెనీ, అమెరికన్ బ్రాండ్ అది మైకులు. అలాగనే యూనిసౌండ్ తర్వాత ఈ ప్రకారం చాలా కంపెనీలు వచ్చినాయి. ఈ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చినాయి. ఇది పెడితే ఇక ఊరంతా అదిరిపోద్ది. అయితే అప్పుడేం బాకాలేరు పట్టుకొని చెప్పాల్సి వచ్చాను. ఇప్పుడు ఈ మైక్ పట్టుకుంటే అబ్బా నా సిగ్గు, అబ్బా నాకు బాధ వేస్తుంది, అమ్మ బాబోయ్ నా భయం వేస్తుంది అంటున్నారు. ఇప్పుడు అయితే అసలు ఏం పట్టుకోవాలంటే అప్పట్లో బోర. ఇప్పుడు మీ బోర తెచ్చి ఏమంటారు? మీకే బోర తెచ్చి ఇచ్చాను నాకు ఇక్కడ. అమ్మా ఈ మైక్ కదా మాట పెట్టాయా, బోర పట్టుకుంటే అది ఎట్లా ఉంటుంది, గొట్టం లాగా ఎట్లా ఉంటుంది అనమాట పొడుగ్గా. చెప్తారా? రాజుగారు దగ్గరుండి ఆయన బోర పట్టుకొని చదండి. ఇప్పుడు బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గుర్చిన పాడ తగిన గీతమును వాద్యములతో వినిపించుటకును వీర్లుండి హేమానును ఆమేన్ యెదూతును నియమించారు. హల్లెలూయా. బోర్లు వదడానికి పాటలు పాడేవాడు, సంగీత వాద్యాలు కూడా వినిపించేవాడంట ఆయన. ఇవన్నీ కూడా దేనికోసం? దేవుని గురించి పాడేవాడంట, ఎవరి గురించి కాదు. సినిమా పాటలు ఆ పాటలు ఈ పాటలు పాడేవాడు కాదు. దేవుణ్ణి గురించిన పాటలే పాడేవాడు. అవి పాడదగినే కాదని తెలుసుకుని అయ్యే పాడేవాడు. వాయిద్యాలు కూడా వాయించడానికి, బోర్లు వదడానికి కూడా నిలబడేవాడు సిగ్గు విడిచి. మరి అంత ఆఫీసర్ గారు ఎలా ఉంటాడండి అసలు? నిజంగా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అందుకని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్కి వెళ్తే ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఎందుకు ఎంత గొప్పవాడాడు అది 25వ అధ్యాయం ప్రారంభం చదువును. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యెదూతును అని వారి కుమారులు కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచి సితారాను స్వరమణను తాళమును వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిన ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పడిన వారి సంఖ్య ఎంతనగా, ఇక ఆ సంఖ్య ఉంటుంది కింద. ఆ సంఖ్యలో సేవ చేసేవారి సంఖ్యలో అంటే సేవకుల సంఖ్యలో ఎవరున్నారయ్యా? హేమాన్ ఉన్నాడు. హల్లెలూయా అనండి. సేవకులతో పాటుగా హేమాన్ గారు కూడా ఉండేవాడు. అలా నిర్ణయించబడ్డాడు కూడా. ఆమేన్. నేనేంటయ్యా సేవకుల్లో ఉన్నటువంటి సేవవృత్తి చేయటం ఏంటి? నేను ఎందుకు చేయాలి? సేవవృత్తి ఏంటి? సేవకులు ఏం చేస్తారు? ప్రభువుని గురించి చెప్తారు, ప్రభు యొక్క సువార్త పడిస్తారు. అంటే వాక్యం కూడా చెప్పేవాడైనా. సేవా వృత్తిని ఎక్కువగా ఆయన చేయగలిగేవాడు. అలా చేశాడు కాబట్టి దేవుడు ఆయన్ని సొలొమోను కన్నా కొంచెం తక్కువగా ప్రసిద్ధికి ఎక్కించాడు. హల్లెలూయా. మరి చాలామందికి కొంతమందికి ఆళ్ళతోనే సరిపెట్టుకుంటారు. మరి ఈయన కుమారులు కూడా ఉందలేదు చూడండి. ఎంతమంది కుమారులు? 14 మంది.
మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు కదా సావుకులతో పాటుగా వాళ్ళ పిల్లలతో పాటుగా పాటలు పాడేవారు. సమూయేలు గారి పిల్లలతో పాటలు పాడేవారు కదా, ఆ పాటలు పాడారు. మరి ఆయన కుమారులు ఎలా ఉన్నారు? దీనికి వెళ్తే 25:4 వచ్చింది. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కి, యాహు. వాళ్ళ అబ్బాయి పేరు, ఒక అబ్బాయి పేరేంటే యాహు. నెక్స్ట్ మత్తన్య, ఉజ్జియేలు, షెబూయేలు, మెరీమోతు, అనన్య, అనాని, ఎలియాతి, గిద్దల్తి, రొమమ్యేజరు, ఎష్బేకాషా, మల్లోతి, ఓతీరు, మహాజియోతు అనువారు. అబ్బా ఎంతమంది వచ్చారు? లిస్ట్ వచ్చిందా? లెక్కేసింది మేరీ గారు లెక్కేశారు. 14 మంది, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వాలా. ఆమేన్. పరిస్థితికి ఎక్కాడంటే ఫ్యామిలీ మొత్తం కుమారులను వదిలిపెట్టాడా? పెద్దోడు రావట్లేదయ్యా, చిన్నోడు అడిపోయాడయ్యా అన్నాడా? రండే మీరు కూడా వచ్చి కూర్చోండి అన్నాడు అనమాట. అది కుమారులు 14 మంది కుమారులు కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? దేనికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యెహోవాను స్తుతించడానికి వీళ్ళ కొడుకులు కూడా వచ్చారండి. హల్లెలూయా. వాళ్ళతో పాటుగా వాళ్ళను కూడా కూర్చోబెట్టాడు ఆయనతో పాటుగా. హేమాను ప్రియులారా, కుటుంబం అంతా కూడా దేవుని రక్షణ పొంది ఉంటే ఎంత మంచిది. కుటుంబం మొత్తం డాక్టర్లు అయితే ఎంత మంచిది. అవును, కుటుంబం మొత్తం ఇంజనీర్లు అయితే ఎంత మంచిది. కుటుంబం అంతా వ్యవసాయదారులు అయితే ఎక్కడన్నా వ్యవసాయానికి లోటు ఉంటుందా? కుటుంబం మొత్తం సావుకులు అయితే ఎంత బాగుంటుంది. కుటుంబం మొత్తం పరిచారకులు అయితే ఎంత మంచిది. కుటుంబం అంతా ఉద్యోగులు అయితే ఎంత దీవునా కాదంటారా? కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే ఎంత మంచిదండి. మరి కుటుంబం అంతా దేవుని బిడ్డలయ్యి దేవుని పరిచయం చేస్తే ఎంత మంచిది కాదా? అవునన్న వాళ్ళు నుండి చప్పలు కొట్టి ఆమేనన్న గట్టిగా. ప్రియులారా, అందుకనే హేమాను గుర్తించి ఏం చేశాడంటే, నా ఫ్యామిలీ, నా మగపిల్లలు మొత్తం కూడా దేవుని సన్నిధిలో ఉండాల్సిందే, నాతో పాటుగా దేవుణ్ణి స్తుతించాల్సిందే. అలా కూర్చోబెట్టాడు. వాళ్ళు కూడా వచ్చి విన్నారు. అందుకని వాళ్ళు కూడా ఒక మంచి ఘనత ఉంది. అవి తర్వాత చదువుకుందాం, తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు హేమాను గురించి మనం చదువుకుందాం. అది 6వ వచనంకి వెళ్దాక 25:6. వీరందరూ ఆసాపునకును, అంటే ఈ కుమారులు వీళ్ళందరూ కూడా ఆసాపునకును, ఎదూతునకును, హేమానునకును రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానం చేయొచ్చు తమ తండ్రి చేతి కింద దేవుని మందస్సు వచ్చే సేవ జరిగిస్తున్నారు. హల్లెలూయా. 14 మంది కొడుకులు కూడా ఏం చేస్తున్నారంటయా? ఆయన చేతి కింద, తండ్రి చేతి కింద దేవుని మందిరమే సేవ చేస్తున్నారు. ఎవరు వీళ్ళండి? హేమాను ఎవరు? రాజుగారి పిఏ గారండి. రాజుగారి పిఏ గారు మాట అంటారా? మొన్నకు ఆయన అంటాడంట, ఏయ్యా నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, మీ నాన్నమ్మ వెళ్తానండి. మాకేం తక్కువ అండి, మా నాన్నగారు ఎవరు అనుకుంటున్నారు? పోలీసు. ఎవరండి పోలీసు? అంటే పోనీ ఐపీఎస్ఆ, ఏఎస్ అండి? అయితే మా నాన్న పోలీసు అంటే ఈ ప్రార్థన రాడనమాట. మా నాన్న పోలీసు అయితే ప్రార్థన రావా? సాతాన్ గడికి పోలీసు అంటే దొడుచుకుంటాడండి. మాట్లాడలేదండి. సైతాన్ గడికి పోలీసు అంటే దొడుచుకుంటాడా? సీఎం గారండి, పిఎం గారిని దొరుకుతాడా? ఎవడనేది ఆడాడు. ఆడికి ఆడని లేదు, ఈడని లేదు. ఆడికి ఆర్డర్ వచ్చిందంటే మాత్రం మామూలు గుతుకుడు కాదు. ఆడు కనపడతాడేంటి? ఆడేమన్నా ఆడికి ఒక బాణం పెట్టి, గన్ పెట్టి కాల్చేటాకి, మిశ్రం గన్ వేసుకొని కచ్చ 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 ఎవడనుకుంటున్నారు ఇక్కడ అని కాల్చేటాకి. ఆడు దొరకడు, కనపడ్డావు. అందుకని ఎప్పటికప్పుడు ఏం చేయాలా? వాడికి దొరకకుండా మధ్యాహ్నం చదివాక ఏంటిది? గాలి కూడా సొడమనంతగా అత్తుకోవాలి దేవునితో. హల్లెలూయా. గాలి ఎవడు? గాలివాడు ఆడే. సాతాను గడి మధ్యలో జ్వరపడుకోకుండా ఏం చేయాలి మనం? నువ్వు సీఎం పిల్లవాడువైనా, పిఎం పిల్లవాడైనా, పోస్ట్ మ్యాన్ పిల్లవాడువైనా, అండ్ ఎస్ఐ గారి పిల్లవాడైనా, పోలీసు పిల్లవాడైనా, సావుకుడు బిడ్డైనా, ఎవరైనా సరే సాతాను గాడి దూరటానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆడికి మాత్రం ఒక్క గడియని అవకాశం ఇవ్వమాక హత్తుకో దేవునితో. హల్లెలూయా. అప్పుడు ఆడి మధ్యలో దూరలేడు. ఆమేన్. అది గమనించే హేమాను ఏం చేశాడంటే, ఆయన ముందున్నాడు, ఆయన చేతి కింద తన పిల్లలను కూడా దేవుని పరిచయంలో వాడాడు. హల్లెలూయా. అలాగే నిజంగా అంత రేంజ్లో ఉన్న కొడుకులు అట్ట మాట అంటారండి. వాళ్ళు చూడండి, 14 మంది కొడుకులు అందరూ కూడా హేమాను గారితో పాటుగా దేవుని మందిరం పరిచయం చేశాడంటే ఇక ఆ మందిరం ఎంత నిండిపోయింది. ఆయన పిల్లలతోనే
సగం నిండిపోయి ఉంటుంది. అలే హల్లెలూయా. మరి ఆడపిల్లల పెళ్ళి ఏంట కదా ఇప్పుడు దాకా 28, 29, 30, 31, 35 దాకా ఏమైనా ఆగుతున్నారా? 30 వస్తున్నా సరే అలా పెళ్ళి నాకు ఇప్పుడేంటే నేను చిన్నవాడిని అంటాడు. ఇంటికి మాత్రం నిలిచిపోతుంటాయి, దానికి పెయింట్ వేస్తూ ఉంటాడు. ఆడపిల్లలు కూడా ఏమ్మా పెళ్ళి, నాకు ఇప్పుడే ఏంటమ్మ పెళ్ళి, నాకు ఎంత అనుకుంటున్నారు, ఎంత 400. మరి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ఇప్పుడు ఏమన్నా గారు 14 మంది పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదంటావా? అయిపోయినాయి. వాళ్ళ ఆవిళ్ళు ఏమన్నా సరే, పిల్లలు ఏమన్నా సరే, కుమారులు మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు తండ్రి దగ్గరతో పాటుగా తండ్రి చేతి కింద చేశారంట సేవా పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. సేవ. మరి ఈరోజు సేవకులైనటువంటి పిల్లలు, వారి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రకారం చేస్తున్నారు? మరి హేమన్ గారు గొప్పవాడవాలంటే ఎట్ట అవుతాడు? అంటే సేవకులు గొప్పవాళ్ళంటే ఎలా అవ్వాలి? వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ చేతి కింద సేవ పరిచర్య చేయగలిగినప్పుడు ఈ సేవకుడు హేమాన్ లాగా అభివృద్ధి అవును. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ హేమాన్ ఎంత గొప్పవాడు గల కారణాలు 2 దినవృత్తాంతం 5వ అధ్యాయం 12. ఇప్పుడు 2 దినవృత్తాంతం వెళ్దాం. 5వ అధ్యాయం 12. ఆసాపు హేమాను ఎదూతులను సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకును పాఠకులైన లేవీలందరూ సన్నపనార వస్త్రము ధరించుకుని తాళములను తంబురను సితారాలను చేతబట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. ఆమేన్. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎట్ట వేసుకున్నారండి వీళ్ళు డ్రెస్? ప్రత్యేకంగా ఈయన కొడుకులు, ఈయనతో పాటుగా అసాబు, అలాగనే ఎదుగుతూ వీళ్ళంతా ఒక టీం, అంటే ఆర్కెస్ట్రా టీం అనమాట. వీళ్ళందరూ కూడా ఎలాగ ఉండేవాళ్ళంట, చిరిపోయిన మట్టలు, మాసిపోయిన మట్టలు వేసుకొచ్చేవాళ్ళ. ఆ యొక్క వచ్చి వాయిద్యాలు వాయించుకునేటప్పుడు అంటే ఎలాగంట, మంచి నీట్గా డ్రెస్ వేసుకొని, సన్నప్ప నార వస్త్రాలు అంటే మంచి కాస్ట్లీ బట్టలు. ఆ రోజుల్లో మొద్దు బట్టలు వేసుకునే కదా, సన్నప్ప నార బట్టలు అంటే ఖరీదైన వస్తువులు, వస్త్రాలు కదా. మొద్దు బట్టలు ఇప్పుడు కూడా అంతే కదా ఏంటి, మందంగా చీర ఉందంటే మాత్రం తక్కువ రేటు, అది పల్సగా ఉందంటే మాత్రం ఎక్కువ రేటు. ఎందుకని మొయ్యలేవరంట. ఎందుకంటే 100 కేజీలు ఉంటుందా చీర? 100 కేజీలు ఉంటుందా చీర? అదేం పల్సటి వేసుకోవటం, ఆడెవడో సొత్తం, నానా రకాలైన పరిస్థితులు ఎదుర్కోవటం అంత అవసరమా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? నిండైనా మందపు వస్త్రాలు వేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళు సన్నపు నార వస్త్రాలు చక్కగా ధరించుకొని తాళములను బోర్లను వాయిద్యములను వాయించే వారిలో ఈ హేమనిక కుమారుడు ఎదుగుతూ ఆసాపు ఉన్నారు. వాళ్ళు ఎక్కడుండేవాళ్ళంట? ఇలాగే దేవుని పిల్లలు పెట్టి ఇప్పుడు పెట్టుకున్నారు కదా, ఎట్లా అలా ఉండి. మీరు స్నానం చేసి వచ్చారా? బట్టలు మంచి బట్టలు వేసుకున్నారా? దేవుని ఇక్కడ హేమాన్ అంట మంచిగా నీట్గా తరై వచ్చి అలాగున్నాడు. మరి వాళ్ళేనా? ఇందాక చెప్పే మన తాళాలు ఏంటి? చేతులే మన తాళాలు, చప్పట్లే మన తాళాలు. ఇప్పుడు మీరు కూడా తాళాలు వాయిస్తున్నారా? చప్పట్లు వాయిస్తున్నారా? మనం కూడా ఎలా రావాలా? మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు. అదే పెళ్ళికి వెళ్తే పేరెంటాలకు వెళ్తే గుర్తుపట్టలేం, ఆ స్టైల్లో ఉంటారు. మరి దేవుని దగ్గరికి వచ్చేప్పుడేమో అండి చీప్గా ఉండకూడదండి. అలాగా దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు మరి మీరు చీప్గా వస్తున్నారు, చీప్ వస్త్రాలు పట్టుకొని వస్తున్నారు. వైట్ డ్రెస్ అంటే అది వేరే విషయం, ఇక అది ఏ వైట్ డ్రెస్ అని బాగానే ఉండదు. చీప్ అయిన వస్త్రాలతో దేవుని సందికి వస్తున్నప్పుడు చూసిన వాళ్ళు అనుకుంటారు కదా, వీళ్ళ దేవుడు ఏంటి ఏనా ఇచ్చింది వీళ్ళకి అని ఘనహీనంగా మాట్లాడతారు. మరి బైబిల్ ఏముందంటే నన్ను గణపరచువాన్నే నేను గణపరుస్తాను అన్నాడు. ఇప్పుడు మనం వస్త్రం ద్వారా కూడా దేవుణ్ణి గణపరచాలి. వారు ఎందుకు వేసుకొచ్చారు? కడ్రాయలతో వచ్చి వాయించే పనిగా మరి కాదు. వస్త్రాల వల్ల కూడా దేవుడు మహింపరచబడతాడు. ఆమేన్. ఆయన్ని మనం మహింపరిచి కనపరిస్తే మనల్ని కూడా ఆయన కనపరుస్తాడని హేమాన్ తెలుసుకుని ఆయన బిడ్డలకు కూడా మంచి వస్త్రాలు ఇచ్చి కాస్ట్లీ వస్త్రాలు వేసుకొని చక్కగా వాయించేవాడంట. హల్లెలూయా. ఈ వాక్యాలు బోళ్ళు ఉన్నాయండి. అందుకనే ఇంతకుముందు చాలామంది ఏం చేసేవాడంటే సావుకులు నిండైన వస్త్రాలు, మంచి వస్త్రాలు వేసేవాడు కాదు. అదేమంటే మేము తగ్గించుకున్నాం అని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటావా? దేవుని కనపరచొద్దా? ఇలాంటి వాక్యాలు ఎన్నో చదివి మేము ఏం చేసాం, అప్పటి నుంచి మంచిగా నిండుగా అండ్ చక్కని వస్త్రాలు వాటిని నిండుగా ధరించుకొని మేము మా సేవకులు సంఘస్థులు నడుస్తున్నారు కదా, నడవబట్టి ఇంకా దేవుడు చూసా ఎలా ఉన్నారు నా బిడ్డలు, ఆకాశమండలమల్లి జ్యోతులే వలె ఉన్నారు, నక్షత్రాలాగా ఉన్నారని
నన్ను గనపరుస్తున్నారు, వీరెవరండి అని ఎవరిని చూసినప్పుడు వీరు క్రీస్తు సైన్య సహవాసం అండి, పలానా షాలేం రాజు పేరు అడుగుతారండి అన్నప్పుడు అబ్బో వీరి దేవుడు చాలా గొప్పవాడండి అని గణపరచబడినప్పుడు మనకి ఘనత కలుగును. ఈ కొటేషన్ ఎప్పుడు మర్చిపోద్దు. ఆమేన్. ఆమేన్. అందుకని రేపటి నుంచి కోటానికి వచ్చే ప్రతి ఒక్కరు చక్కగా నిండిగా రండి, మంచి క్లాస్గా ప్రభువుని గణపరుస్తూరండి. లేదా వైట్ డ్రెస్ వేసుకో చక్కగా. కొంతమంది వైట్ డ్రెస్ కూడా వేస్తారు, అలాంటి డ్రెస్సులు వేస్తారు తెలుసా. ఒక ఆమె వేసుకొచ్చిందంటే అయ్యగారు నేను వైట్ డ్రెస్, ఏమి చేరది నీరికాయ బట్టేసి ఒక 20 సంవత్సరాల క్రితం చేరది, 100 రూపాయలు పూనం చీర. దేవుడు ఎంత ఆస్తి ఇచ్చినా ఆ పూనం చీరలనా? అసలు పూనం చీరలకు అర్థం ఏంటి నాకు అర్థం కాదు. పూనం చీరలు అంటే పూనం కాదు, పూనం చీరలు అంటే మెత్తగా బాడీకి అతుక్కుపోయినట్టు ఉంటుంది, బాడీ కనపడుతుంది. స్త్రీలు ఎక్కువ అలాంటివి వాడకూడదు, చక్కని కాటన్ శారీస్ వాడాలి. అప్పుడు అదేంటంటే నీ శరీరాన్ని దాస్తుంది కాటన్ శారీస్. అందుకని అలాంటి వాడిని స్త్రీలు వాడినప్పుడు సాతానుగా నిన్ను చూడలేడు, సాతానుగా నీ వైపు కన్ను వేయలేడు. ఎప్పుడైనా సరే మన దేహం సైతానుగడి కనబడింది అనుకో, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, సైతానుగడి కనబడితే ఖచ్చితంగా వాడు అది కొరికేటేసి వస్తాడు. ఆ కొరికేటువంటి ఎట్ట కొరుతాడు, మీద పడి కురుతాడు ఉన్నావా, రాగాల చేత రొప్పుల చేత కొరికేస్తాడు. ఇక దాంతో ఇదైపోవాలి మనం. అందుకనే పురుషులైన స్త్రీలైనా ఎలాగ ఉండాలి, మన దేహం కనబడకూడదు, ముఖం ఒకటే కనబడాలి, చేతులు కాళ్ళు కనబడాలి, అంతవరకే. కాళ్ళు అంటే మళ్ళీ ఇక్కడ దాకా వేసుకోకూడదు, పాదాలు మట్టికి అవి కనబడాలి. అలా మగాళ్ళైనా అట్టగా ఉండాలి. రాత్రి చెప్పాం కదా, ఎక్సైల్ బాడీ, కింగ్ కాంగ్ లాగా ఉన్నాడు, బాడీ అంతా బాడీ బిల్డరు. మళ్ళీ ఈ బాడీ బిల్డర్ ఏదో కనబడుతుంది, చేతులు కాళ్ళకు ఇక్కడ దాకా గుండెలు తీసి ఈ పిక్కప్పులు కూడా కనబడాలంట. ఏంటా పిక్కప్పులు? చిచ్చు ప్యాకలు. మనుషులు చూసి ఊహా అన్నారు, కానీ సాతానుగాడు మాత్రం యారా నిన్ను కొరికేస్తారా చూడరని కొరికి పారేసాడు అంతే. పిల్లారా అందుకని మొన్న ఒక ఆమె దర్శనం చెప్పానా, విన్నారా మీరు? ఇంట్లో కార్యాలు జరగట్లా, పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం చెప్పాను. కార్యాలు జరగకపోతే దేవుణ్ణి నేను అన్నాను, ఒక 22 రోజులు గంట ప్రార్థన చేయండి అన్న. వాళ్ళు గట్టిగా చేస్తే ఆ ఇంటి పెద్దవాడికి కనబడింది. ఏంటో తెలుసా, ఇంట్లో మగపిల్లలు కూడా షార్ట్లు వేసుకొని తిరగవద్దు, ఆడపిల్లలు నైటీలు వేసుకొని తిరగవద్దు. దేవునితో ఇంట్లోకి వచ్చి చెప్పానా మీకు? కావాలంటే యూట్యూబ్లో ఉందా, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోండి. క్లారిటీగా అన్నీ చెప్పేసి, అమ్మా దేవుడు మీకు మేలు చేయాలంటే మీ వస్త్రధారణ కూడా జాగ్రత్త చేసుకోండి. ఇంట్లో ఉన్నాం కదని ఎలా పడితే అలాగ ఉండకండి. నిజమండి, ప్రభువారు ఇవన్నీ కూడా అబ్బు ఎట్టయితే దేవుడు చేస్తాడు. నేను ఇంట్లో కడ్డారు వేసుకొని ఉంటాను మగవాళ్ళు అనుకొని, ఆడవాళ్ళు నేను ఇంటికి వెళ్తే చాలు నైట్ వేసుకొని ఉంటా. పిసికేస్తాడు సాతాను, కొరికేస్తాడు అంటాడు. గమనించండి, నేను మంచిగా చెబుతున్నాను అనమాట, మీ మంచి కోసం చెబుతున్నాను. ఎందుకంటే మీకు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలంటే సైతాను గాడికి మీ దేహం కనబడకుండా చూసుకోండి. ఆమె ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఈయన గారు ఏం చేశాడు, హేమాన్ గారు నిండారైన మంచి కాస్ట్లీ బట్టలు ధరించుకొని వాద్యాలు వాయించాడు. అలాగనే మనం కూడా మందిరికి వచ్చాడు మంచి బట్టలు వేసుకొని రండి. ఆమె నేను రాట్లా మంచి బట్టలు వేసుకొని వస్తున్నానా, నా పిచ్చి బట్టలు లాగా కనిపిస్తున్నాయి మీకు. మంచి వస్త్రాలు వేసుకుని ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారా? తీసుకొని ఏం చేయాలంటే సూట్ కేసులో పెట్టుకొని తాళం వేసుకోవాలి. ఐడెంటిటీ కార్డు తీసుకున్నప్పుడు చక్కగా దాన్ని పెట్టుకోవాలి. అందుకని ఒకటి ఇచ్చాడంట దేవుడు, ఒకటి 2 ఇచ్చాడు. ఏం చేశాడు? ఒకటి ఇస్తే అదే చేస్తే ఎట్టకండి, ఇవ్వనప్పుడే దేవుడు ఎట్లేదు, ఇస్తేనేమో దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆమె ఇప్పుడు మళ్ళీ హేమాన్ గారు ఎంత గొప్పవాడాడో కారణం 2 మాటలు ముగించేస్తాం. 2 దినవృత్తాంతం 5:12 చదివారా? 12 చదివించారు. 14 వెళ్దాం. ఇప్పుడు ఏది 29వ అధ్యాయం 14 రండి. 2 దినవృత్తాంతం హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదూతూను సంతతి వారిలో